రీసెంట్గా మా అత్తమ్మ వచ్చినప్పుడు అయితే అరిసెలు చేయించుకున్నాను. సో ఎలా చేయాలనేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను 1 కేజీ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకొని ఆరబెట్టుకొని ఇక్కడైతే పౌడర్ చేసేసుకున్నాను. ఈ పౌడర్ అనేది కూడా మెత్తగా రావడానికి జల్లెడ పడితే మంచి ఫైన్ పౌడర్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకా 1 కేజీ రైస్కి 1 కేజీ బెల్లం తీసేసుకొని అందులోకి మనం పానకం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసేసుకొని అందులోకి పానకం అలా కుక్ అయ్యేటప్పుడు మిడిల్లో నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇంకా మనం వాటర్లో అలా బెల్లం వేసి అలా ఉండగా వచ్చేస్తే మట్టుకు రౌండ్గా వస్తే మట్టుకు ఇది పానకం అనేది ప్రిపేర్ అయినట్టు కరెక్ట్గా. అండ్ నెక్స్ట్ ఇంకా పానకంలోకి బియ్యం పౌడర్ని కొద్ది యాడ్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. అందులో నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అలా మెత్తిగా అయిన తర్వాత ఒక పేపర్ తీసుకొని కింద అంటకుండా మనం చేతితో అలా ఒత్తేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అయితే ఆయిల్ అయితే చాలా ఉంటుంది, మనమైతే ఇలా ప్రెస్ చేసి ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఇంకా మేము సన్నగా చేసుకున్నాం అనమాట. సో క్రిస్పీగా వచ్చాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.